ఈరోజు దేవుని మాట 11వ కీర్తన 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. రాజైన దావీదు ఈ కీర్తనను తనను పరిశీలించే దేవుని కొరకు, ఆయన హృదయము, ఆయన స్వభావము, ఆయన నివాసము, ఆయన ప్రేమను గూర్చి ఎంతో వివరంగా ఈ కీర్తనలో తెలియజేస్తూ ఉన్నారు. ఆయన హృదయమును గూర్చి ఆయన నీతిమంతుడని, ఆయన నీతిని ప్రేమించునని, నీతిమంతులను పరిశీలించునని చెబుతూ ఉన్నారు. ఆయన స్వభావాన్ని గూర్చి ఆయన నరులను కన్నులారా చూస్తూ ఉన్నారు అని, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించునని, దుష్టులను బలాత్కారాశక్తులను ఆయనకు అసహ్యులు అని చెబుతారు. ఆయన నివాసమును గూర్చి యెహోవా సింహాసనము ఆకాశమందున్నది కానీ ఆయన తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు అని చెప్పబడింది. ఆయన ప్రేమగల హృదయాన్ని గూర్చి ఆయన నీతిని, నీతిమంతులైన వారిని ప్రేమించును అని చెప్పబడింది. ఈరోజు మన ధ్యాన వాక్యంలో యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అని దేవుని నివాసమైన ఆయన మందిరమును, ఆలయమును గూర్చి చెబుతారు. 132వ కీర్తన 14-15 వచనాల్లో యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు. తనకు నివాస స్థానముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించదనని సియోను మందిరము కొరకు ఆయన చెబుతూ ఉన్నారు. ఆయన తన పరిశుద్ధ ఆలయములోని ఆహారమును నిండారులుగా దీవించదనని, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచదనని వాగ్దానం చేస్తూ ఉన్నారు. 132వ కీర్తన 16వ వచనంలో దానిలోని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేయుదునని, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేయుదురని చెబుతారు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మందిరములో చేయు ప్రార్థనలను గూర్చి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించును అని దావీదు చెబుతారు. ప్రార్థన ఆలకించు దేవుడు. హృదయములో చేయబడిన హన్నా ప్రార్థన ఆలకించి కుమారుని అనుగ్రహించిన దేవుడు. సమూయేలును షిలోహులో దేవుని మందిరములో గొప్ప యాజకునిగా, ప్రవక్తగా చేసుకున్నారు. 65వ కీర్తన 4వ వచనంలో నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము అని చెప్పబడింది. 134వ కీర్తన 3వ వచనంలో మందిరములో నివసించు దేవుని యాజకులను గూర్చి, భక్తులను గూర్చి, రాత్రి నిలుచుండు వారలను గూర్చి వారు చేతులెత్తి దేవుని పరిశుద్ధ ఆలయంలో స్తుతించువారుగా ఉంటారు. వారు భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన సియోను నివాసులుగా వారు ఆశీర్వదింపబడతారు అని చెప్పబడింది. అందుకే రాజైన దావీదు 23వ కీర్తన 6వ వచనంలో చిరకాలము యెహోవా మందిరములో నేను నివసించదను అని తన హృదయ అభిలాషను తెలియజేస్తూ ఉన్నారు. 27వ కీర్తన 4వ వచనంలో రాజైన దావీదే నేను యెహోవా యొద్ద ఒక్క వరమును అడుగుచున్నాను, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను అని హృదయ వాంఛను తెలియజేస్తారు. అవును, దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో నుండి ఆయన భక్తులకు ఇన్ని వరములను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. మందిరాన్ని ప్రేమించేవారు ధన్యులు. మందిరపు దీవెనలు సమృద్ధిగా వారు పొందుకుంటారు. అట్టి ధన్యతను మనమును ప్రేమించి పొందుకుందుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆమెన్.